Good morning. Welcome to 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. వేగంగా మారిపోతున్న తమిళ రాజకీయాలు తిరుగుబాటు బావుట ఎగురవేసిన సెల్వం. పన్నీర్కు అండగా నిలుస్తున్న కేంద్రం శశికళను అడ్డుకునేలా వ్యూహాలు. నీటి వినియోగం లెక్కింపుకు టెలిమెట్రిక్ పరికరాలు నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం చర్చ. ఇవాళ ఆర్బీఐ పరపతి విధాన ప్రకటన వడ్డీ రేట్లు సవరించే ఛాన్స్. రేపటి టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న టీమిండియా హైదరాబాద్ లో విరాట్ సేన ముమ్మర ప్రాక్టీస్. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఎట్టకేలకు నోరు విప్పారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించేసరికి తమిళనాట రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. రాత్రి చెన్నై మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి 40 నిమిషాల పాటు ధ్యానం చేశాక అసలు విషయాలు వెల్లడించారు. శశికళ ఆమె వర్గీయులపై ఆరోపణలు చేశారు. నిజాలు వెల్లడించాలని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది అంటూ సెల్వం మాట్లాడిన ఒక్కో మాట శశికళ సీఎం కలల్ని కల్లలయ్యేలా చేస్తుంది. అన్నాడీఎంకేను రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మ ఆదేశించిందన్నారు పన్నీర్ సెల్వం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ను నియమించాలని కోరితే వద్దన్న అమ్మ బాటలో పయనిస్తూ విధులు నిర్వర్తించా, విజయాలు సాధించా. ప్రధానితో సమావేశంలో ఉండగానే తమ్మిదురై ఎంపీలతో వచ్చారంటూ సెల్వం ఆవేదన వెళ్లగక్కుతూ అసలు బాంబు పేల్చారు. బలవంతంగా తనతో రాజీనామా చేయించారని శశికళపై ఆరోపణలు చేశారు. మంత్రివర్గ సహచరులే తనకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ వాపోయారు. తాను సీఎంగా ఉండగానే శశికళ సీఎం బాధ్యతలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్ పట్టుబట్టారంటూ ఆవేదన చెందారు. శశికళపై ఆరోపణలు చేసిన పన్నీర్ సెల్వంపై సీరియస్ గా స్పందించింది అన్నాడీఎంకే పార్టీ అధిష్టానం. ఆయన్ను అన్నాడీఎంకే పార్టీ పదవి నుంచి తొలగించింది. సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు, ఎన్నో అవమానాలకు గురిచేశారు అని సెల్వం ఆరోపించడంతో పోయస్ గార్డెన్ కు హుటాహుటీన చేరుకున్న కీలక నేతలతో శశికళ చర్చలు జరిపారు. సెల్వంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలువురు సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే ట్రెజరర్ పదవి నుంచి సెల్వంను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరర్ పదవిలో డి శ్రీనివాసన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెల్వం తిరుగుబాటును లైట్ తీసుకుంటున్నారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ. తనకు ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉందన్నారామె. బీజేపీ డీఎంకే కుట్రలో సెల్వం భాగమయ్యారని ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు పన్నీర్ సెల్వం. ఆ పదవి అమ్మ ఇచ్చారని తీసేసే హక్కు ఎవరికీ లేదన్నారు. శశికళపై పోరాటం చేస్తాడని ప్రకటించిన సెల్వం ఇవాళ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ సంఖ్యాబలాన్ని మరింతగా పెంచుకుని ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతి కేంద్ర హోంమంత్రులను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సెల్వం అభిమానులు అర్ధరాత్రి నుంచే సంబరాలు జరుపుకుంటున్నారు. పన్నీర్ సెల్వం శశికళకు వ్యతిరేకంగా మారడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ అండతోనే పన్నీర్ సెల్వం రెబల్ గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. జయలలిత ఆసుపత్రి పాలైన నాటి నుంచి తమిళ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న కేంద్రం రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్ చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని వ్యక్తమవుతోంది. ప్రమాణ స్వీకారానికి ఓ పక్క శశికళ ఏర్పాట్లు చేసుకుంటుంటే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన శశికళతో ప్రమాణం చేయించేందుకు చెన్నై రావాల్సి ఉండగా ముంబై వెళ్లారు. ఆ తర్వాత రోజే పన్నీర్ సెల్వం శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ పొలిటికల్ డ్రామాను కేంద్రం చాకచక్యంగా నడిపించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శశికళ అధికారంలోకి రాకుండా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారా లేదంటే పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పడేలా చూస్తారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. శశికళ
శశికళ సీఎంగా పగ్గాలు చేపడతారని తెలిసినప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్న విపక్ష నేత స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. శశికళను సీఎం చేయడం అన్యాయమని, ఒక ఓటుకు ముగ్గురు సీఎంల విధానం ఏమిటని ఇప్పటికే బహిరంగంగా కమెంట్లు చేసిన ఆయన లాబియింగ్ కూడా మొదలుపెట్టారు. శశికళను పదవిలోకి రానివ్వొద్దంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు యత్నాలు చేస్తున్నారు. సెల్వం పట్ల పూర్తి సానుకూల వైఖరితో ఉన్న స్టాలిన్ ఇటీవలే తన కాన్వాయ్ ని పక్కకు తప్పించి సీఎంకు దారిచ్చారు. పన్నీర్ సెల్వం సీఎంగా ఉంటే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టేది లేదని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు శశికళ ఉమ్మడి శత్రువు కాబట్టి ఆయన పన్నీర్ సెల్వంకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందని తమిళనాట చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకేలో చీలిక రావడం, సెల్వానికి కేంద్రం అండ ఉండడంతో ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు క్రమక్రమంగా పెరగొచ్చు. అయితే పూర్తిస్థాయి బల నిరూపణ మాత్రం సాధ్యం కాకపోవచ్చు. దీంతో సెల్వానికి డీఎంకే మద్దతిస్తారని ప్రచారం కూడా నడుస్తోంది. అయితే పన్నీర్కు డీఎంకే మద్దతు పలికితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని ప్రశ్న ఉదయిస్తోంది. సంక్షోభ నివారణకు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సెల్వానికి మద్దతిస్తే వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను మరింత బలోపేతం చేయొచ్చని దృఢంగా స్టాలిన్ విశ్వసిస్తే కనుక సెల్వానికి పూర్తి స్థాయిలో అండ దొరికినట్లే. గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ కూడా చెన్నై వెళ్లట్లేదని సమాచారం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని శశికళ నిర్ణయించుకున్న ముహూర్తానికి చెన్నై వెళ్లని తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు తాజా రాజకీయ సంక్షోభం దృష్ట్యా మరికొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ కూడా చెన్నై వెళ్లరని తెలుస్తోంది. శశికళపై సెల్వం తాజా ఆరోపణలు, అన్నాడీఎంకేలో సంక్షోభం, చీలికలను గమనిస్తున్న గవర్నర్ ఇద్దరిలో ఎవరికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే విషయంపై స్పష్టత కోసం వేచి చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారనుంది. సీఎం పదవి కట్టబెట్టిన పార్టీకి పన్నీర్ సెల్వం ద్రోహం చేశారని అంటున్నారు శశికళ వర్గం నాయకులు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు అంతా చిన్నమ్మ వెంటే ఉన్నారని, ఓపీఎస్ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. పార్టీకి వీర విధేయుడిగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబావుట ఎగురవేశారు. తనపై ఒత్తిడి తేవడంతోనే సీఎం పదవికి రాజీనామా చేశారంటూ బాంబు పేల్చారు. ఆ వెంటనే పరిణామాలు చకచక జరిగిపోయాయి. పన్నీర్ సెల్వం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు శశికళ. ప్రస్తుతం తమిళ పాలిటిక్స్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, పన్నీర్ సెల్వం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మరి కాసేపట్లో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ఆయన కార్యాచరణ ఏంటి? ప్రతిభ, ఈరోజు కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో, ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాను. 3 ప్రాంతాల్లో అన్నాడీఎంకే రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి ప్రకటనలకు కేంద్రాలుగా మారబోతున్నాయని కూడా మనం భావించవచ్చు. ప్రస్తుతం అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాత్రి వరకు ఇక్కడ భేటీ అయినటువంటి సమావేశం ఉంది. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో, మంత్రులతో పాటు కూడా పోయస్ గార్డెన్లో సమావేశమైనటువంటి శశికళ, ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు, పార్టీ అంతా ఒక కుటుంబంలో ఉంది, ఎలాంటి స్ప్లిట్స్ లేవు, అందరూ తనకే మద్దతు చెప్తున్నారు అన్నటువంటి ప్రకటన కూడా నిన్న రాత్రి చేయడం జరిగింది.
ఇక 8 గంటలకు మరి కాసేపట్లో 8 గంటలకు తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి రేస్లో తమిళనాడు సీఎం అయినటువంటి పన్నీర్ సెల్వం ఈ కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. నిన్న ఆయన మౌన ముద్ర తర్వాత దాదాపు 40 నిమిషాల మౌన దీక్ష తర్వాత పేల్చినటువంటి బాంబు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా 8 గంటలకు మరి కాసేపట్లో మాట్లాడబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిజాలు బయట పెడతాడో, ఆయన యొక్క యాక్షన్ ఏముండబోతుంది అనేది మాత్రం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక 10 గంటలకు మాత్రం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలంతా భేటీ కావాలని చెప్పి నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అయితే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దాదాపు అందరి ఎమ్మెల్యేలే మాకే మద్దతు ఉన్నారని చెప్పి శశికళ ప్రకటించిన నేపథ్యంలో పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎంతమంది వస్తారు, లేకపోతే శశికళకు సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది వస్తారు అనేది మాత్రం అక్కడే లెక్క తేలే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పన్నీర్ సెల్వానికి సంబంధించి దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు కూడా ఆయన వరకు ఉన్నట్టు మనకు సమాచారం. అయితే ఇది ఇంతవరకు కేవలం లెక్కలు మాత్రమే, ఆచరణపూర్వకంగా ఎంతవరకు సాధ్యమనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈరోజు జరగబోయే పరిణామాలను బట్టి గవర్నర్ యొక్క యాక్షన్ ఉంటుందని కూడా మనం భావించవచ్చు. ఇక్కడ పోలీస్ గార్డెన్ దగ్గర ప్రస్తుతం భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత మద్దతుదారులంతా కూడా వచ్చి ఇక్కడికి శశికళను కలిసే అవకాశం ఉంది. ఒకవేళ అనుకున్న రీతిలో వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా వస్తే ఇక్కడి నుంచే శశికళ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చి గవర్నర్ని కూడా కలిసే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. కొద్దిసేపట్లో తమిళనాడు సంబంధించి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు అలాగే సమీకరణాలు కూడా తేలబోతున్నాయని కూడా మనం భావించవచ్చు. అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది హాజరవుతారన్న దానికి సంబంధించి ఈరోజు భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పన్నీర్ సెల్వం ఎలాంటి విషయాలను మరొకసారి బయట పెట్టబోతున్నారు. నిన్న రాత్రి వరకు ఆయన ఒకసారిగా బరువుని దింపేసుకున్నట్టుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు ఇంకా ఎలాంటి బాంబులు పేల్చబోతున్నారు, ఒకవేళ జయలలిత ఆరోగ్యం గురించి మాట్లాడతారా, లేకపోతే తన నెక్స్ట్ మూవ్మెంట్ గురించి ఏం మాట్లాడతారా అనేది మాత్రం 8 గంటలకు తెలిసే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. ఇక రాజకీయంగా ఏం జరగబోతుంది, తమిళనాడులో ఆసక్తి రేపుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కూడా ఒక 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఒక్కసారిగా బయట పెట్టడంతో అన్నాడీఎంకే రాజకీయాలన్నీ ఒకసారిగా బయట పెట్టడంతో గవర్నర్ కూడా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి లెటర్లో పెట్టడంతో అది కూడా కొద్దిగా పన్నీర్ సెల్వంకి సపోర్ట్గా ఉండే ఒక అంశంగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ గవర్నర్ శశికళను ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయకపోతే మొదట పన్నీర్ సెల్వంని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ కూడా ప్రొరోగ్ కాకుండా చూసే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇదంతా కూడా జరగడానికి కొద్దిగా సమయం తీసుకున్నా కానీ ఈరోజు ఎమ్మెల్యేల సమావేశం అయిన తర్వాతనే ఈ యొక్క సమీకరణాలు, ఆ తర్వాత అన్నాడీఎంకే యొక్క భవిష్యత్తు ఏముండబోతుంది, శశికళ సీఎం పీఠం మీద కూర్చోడానికి అర్హురాలు అవుతారా లేదా అన్నది మాత్రం తేలాల్సిన అంశంగా మనం భావించవచ్చు. ఏదేమైనా కానీ మరి కాసేపట్లో జరగబోయేటువంటి కీలక పరిణామాలు 8 గంటలకు పన్నీర్ సెల్వం ప్రెస్ మీట్, 10 గంటలకు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాతనే ఇక్కడ తమిళనాడు రాజకీయాలు డిపెండ్ అయ్యాయని చెప్పవచ్చు. ఒకవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరైతే ఆయన మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా డిఎంకే పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే పన్నీర్ సెల్వం ఇలా బిహేవ్ చేశారని చెప్పి నిన్న శశికళ ఆరోపించిన నేపథ్యంలో డిఎంకే కూడా ఎలాంటి మూవ్కి వెళ్తుంది అన్నది కూడా ఆసక్తిగా మారినటువంటి విషయం. ఓవరాల్గా చూస్తే అటు ఢిల్లీలో డిఎంకే పార్టీ యొక్క ఎత్తుగడలు, ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నటువంటి పన్నీర్ సెల్వం ఎత్తుగడల మధ్య శశికళ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయమైన పొలిటికల్ డెవలప్మెంట్గా మనం భావించవచ్చు.